మా హస్బెండ్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్కి అయితే వెళ్తున్నారు. సో పిల్లలిద్దరితో ఇలా ఒంటరిగా ఉండడం ఫస్ట్ టైము. హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ నా వినాయక చవితి వ్లాగ్లో వినాయక చవితికి మా లైఫ్లో ఏదో ఒక అప్డేట్ కంపల్సరీ జరుగుతుందని చెప్పాను కదండి. సో ఈ వినాయక చవితికి మా లైఫ్ అప్డేట్ ఏంటంటే, మా హస్బెండ్కి లాస్ వేగాస్కి కాన్ఫరెన్స్ వర్క్ మీద వెళ్లాల్సి వచ్చింది. బ్యాగ్ ప్యాకింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. కౌటిల్యేమో ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకున్నాడు, చాణక్య ఇంకా ట్రాలీ బ్యాగ్ తీసుకొని ఇద్దరు ఆడుకుంటున్నారు. అఫ్ కోర్స్ మేము కూడా మా హస్బెండ్ వెంట కాన్ఫరెన్స్ వెళ్ళొచ్చు. మేము వెళ్ళాలంటే కౌట్లే స్కూల్ కి ఆప్షన్స్ వస్తాయి కదా, సో అందుకే మేము వెళ్ళలేదు. కౌట్లే స్కూల్ ఉండటం వల్ల మా హస్బెండ్ వెంట నేను వెళ్ళట్లేదు, కానీ నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ మా హస్బెండ్ వెంట వెళ్తుంది. మా హస్బెండ్ వెళ్ళేది కాన్ఫరెన్స్ వర్క్ మీద కదండి, ఎప్పుడు అయిపోతుందో కాన్ఫరెన్స్ తెలియదు. అఫ్ కోర్స్ అక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, మనం సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా. నేను ఇక్కడ చపాతీ ప్రిపేర్ చేస్తుంటే చాణక్య చపాతీ డో తీసుకొని దాంతో ఆడుకుంటున్నాడు. అస్సలు ఇవ్వట్లేదు నాకు. ఫుడ్ ప్యాకింగ్ కోసము చపాతీ అండ్ దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేశాను. చపాతీలోకి ఉప్పు కారం జీలకర్ర పొడి వేసి ప్రిపేర్ చేశాను. చపాతీలు అయితే చాలా చాలా ఫ్లఫీగా వచ్చాయి. అండ్ దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేశాను. దొండకాయ ఫ్రై చెడిపోయినా కూడా చపాతీలోకి ఉప్పు కారం అవన్నీ వేసాను కాబట్టి ఇంకా మైక్రోవేవ్లో పెట్టుకొని హీట్ చేసుకొని తినొచ్చు. మనం వెళ్ళే చోట మైక్రోవేవ్ కంపల్సరీ ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ అక్కడ మన ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఇండియన్ రెస్టారెంట్స్ అయినా ఇంటి ఫుడ్ ని ఏవి బీట్ చేయలేము కదండి. సో అందుకే ప్రేమతో మా హస్బెండ్ కి ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేశాను. కౌటిల్య వాళ్ళ అప్ప కోసము హ్యాపీ జర్నీ అని బోర్డు రాసి తీసుకొని వచ్చాడు. ఇందులో కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి, మిస్టేక్స్ ని కరెక్ట్ చేసి అగైన్ రాపిచ్చాను. మా హస్బెండ్ ట్రిప్ మ్యాటర్ తెలిసినప్పటి నుంచి అసలు ఏడ్చకూడదు, స్ట్రాంగ్ గా ఉండాలి అనుకుంటున్నాను. మా హస్బెండ్ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు ఇంకా ఫుల్ ఏడుపు వచ్చేసింది. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తేనే నేను గంటకి ఫోన్ చేసి మాట్లాడుతుంటాను. ఇంకా కాన్ఫరెన్స్కి వెళ్తే ఇంకా అన్ని డేస్ కదండి ఇంట్లో ఒంటరిగా పిల్లలతో ఉండడం చాలా కష్టం అనిపించింది. ఫుల్ ఏడుపు వచ్చేసింది. ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. నాతో పాటు చాణక్య కూడా కంపెనీ ఇచ్చాడు. చాణక్య కూడా ఏడుస్తున్నాడు. కౌట్లో మంచిగా నవ్వుకుంటూ బాయ్ చెప్పాడు. ఇంకా నేను అలాగే ఏడ్చుకుంటూ ఉంటే పిల్లల్ని చూసుకోవడం కష్టమైపోతుంది కదా అని కాసేపు బయట ఆడుకున్నాము. నెక్స్ట్ డేనే కౌట్లకి స్కూలు. పిల్లలిద్దరూ ఎర్లీ మార్నింగ్ చాలా చాలా త్వరగా నిద్ర లేచారు. మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఎర్లీగా కంప్లీట్ చేశారు. అండ్ లంచ్ బాక్స్ కూడా ఎర్లీగా ప్రిపేర్ చేశాను. 7కే కౌటిల్య రెడీ అయ్యాడు. కౌటిల్య స్కూలు అవుట్ ఆఫ్ జోన్ స్కూల్ అండి. సో కౌట్లను పికప్ చేసుకోవడము డ్రాప్ చేయడము మేమే చేయాలి, ఎందుకంటే స్కూల్ బస్ రాదు కాబట్టి. మాకేంటో ఆ స్కూల్ నచ్చి మేము ఆ స్కూల్కే ఫిక్స్ అయిపోయాము. కౌటిల్యని స్కూల్లో డ్రాప్ చేయడము పికప్ చేయడము ఎలా అంటే, నాకు ఇక్కడే మనసులో చాలా బాధ అనిపించింది. నాకు ఈ టైంలో డ్రైవింగ్ వచ్చింటే కౌటిల్యని నేనే స్కూల్లో డ్రాప్ చేసేదాన్ని, నేనే పికప్ చేసుకునేదాన్ని కదా అని. కౌటిల్యని స్కూల్లో డ్రాప్ చేయడానికి మా కమ్యూనిటీలో మా ఫ్రెండ్ వచ్చేసి నేను స్కూల్లో డ్రాప్ చేస్తారని అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కూడా సేమ్ స్కూల్కి వెళ్తున్నారు, ఇంకా నాకు ఈజీగా ఉంటుంది డ్రాప్ చేయడానికి అని చెప్పారు. నేను మా హస్బెండ్ పక్కన లేకుండా యుఎస్ఏలో ఎప్పుడు బయటకు వెళ్ళలేదు. మా హస్బెండ్ కార్లో కాకుండా వేరే వాళ్ళ కార్లో అస్సలు జర్నీ చేయలేదు. ఫస్ట్ టైము కౌటిల్యని పికప్ చేసుకోవడానికి నేను చాణక్య క్యాబ్ బుక్ చేసుకొని మేము ఆఫ్టర్ కేర్కి అయితే వెళ్తున్నాము. ఆఫ్టర్ కేర్ ఏంటి అనుకుంటున్నారా? సో కౌటిల్యని స్కూల్ డిస్మిస్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ కేర్లో జాయిన్ చేయించాము. కౌటిల్యని స్కూల్ దగ్గర నుంచి వాళ్ళే పికప్ చేసుకొని ఆఫ్టర్ కేర్కి అయితే వస్తారు. ఆఫ్టర్ కేర్ ఏంటి అనుకుంటున్నారా? ఇది మార్షల్ ఆర్ట్స్ అండి. సో ఇక్కడ కౌటిల్యకి కరాటే నేర్పిస్తారు అండ్ స్టడీ అవర్స్ కూడా ఉంటాయి అండ్ ప్లేయింగ్ కూడా చేపిస్తారు. కౌటిల్యని ఈ మార్షల్ ఆర్ట్స్ లో నుంచి క్యాన్సిల్ చేయించాలి అని అనుకుంటున్నాను. కౌట్ల ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోతాడు. దానికి తోడు హ్యాండ్ పెయిన్స్ లెగ్ పెయిన్స్ అని చెప్తుంటాడు. నాకే బాధ అనిపిస్తుంది. సో అందుకే క్యాన్సిల్ చేయించాలి అని అనుకుంటున్నాము. నేను చాణక్య మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళినప్పుడు కౌటిల్య ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాడు.
స్కౌట్లని మార్షల్ ఆర్ట్స్లో నుంచి ఇంటికి తీసుకెళ్ళడానికి ఫస్ట్ ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఆ క్యాబ్ వాళ్ళు మీకు కార్ సీట్లు లేవు కదా దిగమని చెప్పారు. ఇంకా సైలెంట్గా దిగాము. ఫ్లోరిడాలో లా ప్రకారము కిడ్స్కి కార్ సీట్ లేనిది మనం కార్లో డ్రైవ్ చేయకూడదు. అలా డ్రైవ్ చేస్తే డ్రైవర్ యొక్క లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారండి. నీకు తెలీదా చైతన్య అంటే నాకు తెలుసండి. నేను అవుట్ సైడ్ వచ్చినప్పుడు ఫుల్ వర్షం పడుతుంది. ఆ వర్షంలో మా పిల్లలిద్దరు కార్ సీట్లు చాణక్యని పట్టుకొని నేను ఎలా మార్షల్ ఆర్ట్స్కి వస్తాను, ఎలా కౌట్లను పికప్ చేసుకొని కార్ సీట్లు తీసుకొని ఎలా వెళ్తాను కదండి. చాలా కష్టం అనిపించింది. అగైన్ ఇంకో క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఆ క్యాబ్ వాళ్ళైతే ఏమనలేదు, ఇంకా ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. ఇంకా థ్యాంక్ గాడ్ అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్తో నేను పికప్ చేసుకోవడానికి అస్సలు వెళ్ళను అని చెప్పాను. మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి చెప్పారు. వాళ్ళ ఫ్రెండే ఇంకా డ్రాప్ చేసేవారు. నాకు ఫుల్ బోర్ కొడుతుంది. ఏం పని చేయాలో అస్సలు అర్థం అవ్వలేదు. ఇంకా పిల్లలకి స్నాక్స్ అయినా ప్రిపేర్ చేద్దామని పొటాటోతో ఈ రెసిపీ ఫస్ట్ టైం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ పొటాటోస్ బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకొని అందులోకి చిల్లీ అండ్ గ్రేట్ చేసుకున్న క్యారెట్ అండ్ ఆనియన్స్ అండ్ సిలాంట్రో అండ్ గ్రేట్ చేసుకున్న చీజ్ అయితే యాడ్ చేశాను. ఇందులోకి స్పైసెస్, సాల్ట్ అండ్ చిల్లీ పౌడరు, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఒరిగానో అండ్ ధనియా పౌడర్ యాడ్ చేసి ఇదిలా మంచిగా మిక్స్ చేసుకున్నాను. అండ్ దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాంట్లో బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదండి, సో బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకున్నాను. ఈ బ్రౌన్ పార్ట్ని వేస్ట్ చేస్తున్నానేమో అని అనుకుంటారేమో, ఈ బ్రౌన్ పార్ట్తో నేను బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ని కొంచెం వాటర్లో డిప్ చేశాను. పూర్తిగా డిప్ చేస్తే ఇంకా చాలా మెత్తగా అయిపోతుంది. అండ్ ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో బాల్ మిడిల్లో పెట్టి వాటర్ సహాయంతో ఆ బాల్ని పూర్తిగా బ్రెడ్తో కవర్ చేసుకోవాలి. నేను ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ ఇవే. సో మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ అండ్ పొటాటో బాల్ని ఈ బ్రెడ్ క్రమ్స్లోకి ఒకసారి రోల్ చేయాలి. పొటాటో అండ్ బ్రెడ్తో రోల్ చేసుకున్న బాల్స్ని మంచిగా బ్రెడ్ క్రమ్స్లోకి వేసి రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిన తర్వాత నేను ఇలా ఫ్రై చేసుకున్నాను. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చాయి. పిల్లలిద్దరూ చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. నేను ప్రిపేర్ చేసిన పొటాటో బాల్స్ ఇవే చాలా బాగున్నాయి. ట్రై చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మా హస్బెండ్ కాన్ఫరెన్స్ వరకు కంప్లీట్ చేసుకొని వస్తున్నారు. నేను ఫుల్ ఎక్సైట్మెంట్తో మా హస్బెండ్ కోసం వెయిట్ చేసుకుంటూ ఏం చేయాలో అసలు అర్థం అవ్వలేదు. సో అందుకే ఈ వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫైనల్గా మా హస్బెండ్ కాన్ఫరెన్స్ వర్క్ కంప్లీట్ చేసుకొని హౌస్కి అయితే రీచ్ అయిపోయారు. వచ్చేటప్పుడు కిడ్స్ కోసం బోల్డ్ అన్ని టాయ్స్ తీసుకొని వచ్చారు. నా కోసము పవర్ బ్యాంక్ అండ్ నాకు ఫ్రిడ్జ్ కి మ్యాగ్నెటిక్స్ కలెక్ట్ చేయడం చాలా చాలా ఇష్టము. నా కోసము ఫ్రిడ్జ్ మ్యాగ్నెటిక్ కూడా తీసుకొని వచ్చారు. అంతేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.